అడ్డుకుంటా ఉన్నారు అనేది మీకు కనపడతా ఉంది. మీరు ఏం చెప్తారు సార్ హిందువుల మీద తెలంగాణలో పరిస్థితి కూడా కనపడదు. సో ప్రస్తుతం మనం అడ్డుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు మధ్యలో ఇంత అమౌంట్ అవుతుంది ఖచ్చితంగా మీరు ఇస్తే నేను అది ఆ ల్యాండ్ మీకు రాసిస్తామని చెప్తా ఉన్నారు. ఎవరెవరికి రాసిస్తారు? ఎంఆర్ఓ గవర్నమెంట్ నుంచి ఏదైతే స్థలం ఉందో మీకు సంబంధించింది, సో దానికి మొత్తం కూడా ఇంత అమౌంట్ అవుతుంది. సో ఆ అమౌంట్ మాకు ఇస్తే మేము ఆ స్థలం మీకు అప్పచెప్తాం. కాదు, డబ్బులు ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ కా? ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ స్థలం అంటున్నారు. అది ఇప్పుడు ఉండే చర్చిలు మసీదులు స్థలాలు ఎవరివే? ఏం చెప్తారు సార్ మీరు దీనికి? ఎందుకు ఇవన్నీ దేనికి 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 చూడొచ్చు రావడం దేనికి నడవాలి? దేనికి నడవాలి? అందరినీ కూడా అరెస్టులు చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈవెన్ రాధా మనోహర్ గారిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడికి వచ్చిన మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏదైతే బోనాలు ఎత్తుకున్న మహిళలు ఉన్నారో ఒక్కసారి అటు చూస్తే బోనాలు ఎత్తుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది పోలీసుల వ్యవస్థ అనేది కూడా కనపడతా ఉంది క్లియర్గా. సో ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా హిందువులు కనీసం